అది చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన. మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు దేవుడికి తెలియవా? దేవుడు సమస్తం ఎరిగినవాడు కదా అన్నయ్య. మళ్ళీ మనం ప్రార్థన చేయటం ఏంటి? మన ప్రార్థన యొక్క అవసరత ఏంటి అనే ఒక ప్రశ్న మనలో కొంతమందికి ఉంటుంది. గతంలో ఒకటి రెండు సార్లు నేను చెప్పిన విషయాలు విన్న వాళ్ళకి ఈ ప్రశ్న పుట్టదు, కానీ ఆ విషయాలు వినకుండా కొత్తగా అందుబాటులోకి వచ్చిన వాళ్ళకి ఈ డౌట్ ఉంటుంది. మనం ప్రార్థన చేయకపోతే దేవుడు ఏమీ చేయతి కాదు, మనం ప్రార్థన చేస్తేనే దేవుడు మరి కదులుతాడు అని మీరే కాదు శాలేమన్నా చాలామంది దైవజనులు అలా చెప్పటం మేము విన్నాం. ఎందుకని ఆ పరిస్థితి? మనం ప్రార్థన చేయకపోయినా దేవుడు కార్యం చేయలేడా అనే ప్రశ్నకి ఒక సమాధానం ఉంది. ఏంటి ఆ సమాధానం అంటే, దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఒక యంత్రంలాగా, ఒక రోబోలాగా చేయలే. దేవుడు మానవుణ్ణి నిర్మించినప్పుడు తన వలె, తన పోలిక చొప్పున, తన స్వరూపమందు ఆయన్ని చేశాడు, మానవుణ్ణి చేశాడు. దేవుడు తన పోలిక స్వరూపము మాత్రమే కాదు, దేవుడు ఒక స్వతంత్ర వ్యక్తిగా ఎలా అయితే ఉన్నాడో మనిషిని కూడా ఒక స్వతంత్రునిగా చేశాడు. అంటే మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ఎలా ఉంటుందంటే, నువ్వు ఏది చేయాలంటే అది చేయొచ్చు, నువ్వు ఏది చేయాలంటే అది చేయొచ్చు. కొంత టైం ఇస్తాడు, ఆ టైం వరకు నీ ఆలోచన నీకుంటుంది, నీ బుర్రకు తోచినట్టు నువ్వు చేయొచ్చు. అది మంచా, చెడ, మేల, కీడ అన్నీ నువ్వే వివేచించుకోవాలి. ఆ వివేచన జ్ఞానాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. ఇచ్చి మంచి చెడు రెండు నీ ముందే పెడుతున్నాను, మరి ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల శక్తి కూడా నీకు ఇచ్చాను. కాబట్టి నువ్వే నిర్ణయించుకొని మరి నువ్వు ఎటు నడవాలో అది నువ్వే ఆలోచించుకోమని పూర్తిగా మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు. మానవుడికి దేవుడిచ్చినటువంటి ఆ స్వేచ్ఛను మనిషి వినియోగించుకొని దేవునికి విధేయుడై పూర్తిగా అన్ని విషయాల్లో దేవునికి లోబడి ఉండాలని దేవుడు ఆశించాడు. కానీ మానవుడు, ప్రథమ మానవుడు దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని తన మీద అధికారాన్ని సాతానుకు అప్పచెప్పినట్లు మనకు అర్థమవుతుంది. తన మీద పెత్తనాన్ని సాతానుకు అప్పచెప్పుకున్నాడు. ఒకప్పుడు తను ఒక స్వతంత్ర రాజుగా ఉండాల్సినటువంటి ఉన్న మనిషి దాసుడుగా మారిపోయాడు సైతానుకి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట వినలేదు, సాతాను చెప్పిన మాట విన్నాడు. ఫలితంగా మరి ఎవరిని కోరుకుంటే వాళ్ళనే అప్పగిస్తాడు దేవుడు. నిర్ణయం మందే కదా. అందుకని ప్రప్రథమంగా అధికారం మానవుడికి ఇచ్చిన ఆ అధికారాన్ని మానవుడు సాతానుకి ఇచ్చాడు. ఎక్కడిచ్చాడో మీకు తెలుసు. దేవుడు వద్దన్న పని చేసి తన్ను తాను దాసునిగా, శత్రువు కంటే సాతానుకు అప్పచెప్పుకున్నాడు. ఇది లూకాసు వార్తలోను, మత్తయి సువార్తలోను యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయడానికి అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు అపవాది ప్రభువుని ఎదుర్కొని ప్రభువుతో చెప్పిన మాట, ఈ లోక రాజ్య మహిమలన్నీ ఒక్క నిమిషములో ఆయనకు చూపి, ఇవన్నీ కూడా నాకు అప్పగింపబడి ఉన్నవి, ఒక్కసారి నీవు నా కాలు మొక్కితే ఇవన్నీ నీకు నేను ధారాదత్తం చేస్తాను, ఇచ్చేస్తానని అపవాది సాక్షాత్తు యేసయ్యతో ఆ మాట అనటం లేఖనంలో రాయబడింది. లూకాసు వార్తలో, లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం. ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకోండి, ఒకసారి చదివితే ఇంకా బాగుంటుంది ఆ వచనం. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించునని వ్రాయబడినది వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగొరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అది సంగతి. ఎప్పుడు అప్పగింపబడింది?
ఇదంతా నాకు అప్పగింపబడింది అన్నాడు. అంటే నాది, నా సొంతం, నేను చేసుకున్నదల్లా. పెద్ద ఆయన తయారు చేసి ఇదంతా రెడీ చేసి మొదటి మానవుడికి అధికారం ఇస్తే అతడు ఆ అధికారం అంతా నాకు అప్పచెప్పాడు. ఇదంతా నాకు అప్పగింపబడి ఉంది. కాబట్టి ఇప్పుడు పెత్తందారి నేను అన్నాడు. యేసయ్య కూడా ఆమోదించాడు ఆ మాటకి. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్తలో మీరు చూడగలిగితే, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఇకను నేను విస్తరించి మాట్లాడును అనే మాట యేసయ్య అన్నాడు. ఒకసారి సాక్షాత్తు యేసయ్య నోటితో యేసయ్యే అపవాదిని లోకాధికారి అని పిలిచాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. చూసారా మాట? ఇకను విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి. ఈ లోక అధికారి ఎప్పుడయ్యాడు? వాడు మొదటి మానవుడి దగ్గర అయ్యాడు. అదే అధికారం దేవునికి ఇచ్చినట్టయితే సూపర్ ఉండేది. కానీ మానవుడు సాతానుకి ఇచ్చినందున ఇప్పుడు మన మీద వాడి పెత్తనం వెళ్తుందన్నమాట. పరలోకంలో ఏడుపు, దుఃఖం, కన్నీరు, ఆవేదన లేవు. అక్కడ నిత్య సంతోషం, సమాధానం, ఆనందం ఉంది. కానీ భూలోకంలో దానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకని అంటే పరలోకంలో రాజు దేవుడే, జరుగుతున్నదంతా ఆయన పరిపాలన గనుక భూమి మీద కనపడుతున్నవేవి అక్కడ కనిపించటం లేదు. కానీ భూలోకంలో ఇద్దరు అధికారులు, ఒకటి సాతాను, రెండు మనిషి. తనకు తానే రాజు. తనకు తానే రాజు అన్నట్టు బతుకుతాడు, లేదా సాతాను నా రాజు అన్నట్టు బతుకుతాడు. ఈ కారణం చేతనే భూమి మీద ఉండాల్సిన దరిద్రం అంతా ఉంది. కానీ పరలోకంలో దేవుడే రాజుగా ఉన్నాడు గనక భూమి మీద కనపడుతున్న ఈ పరిస్థితులు పరలోకంలో లేవు. పరలోకం ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. చాలా అద్భుతమైన వర్ణన ఉంటుంది. కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని, కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. పాట చాలా అద్భుతమైన వర్ణనతో ఉంటుంది. అందులో చెప్తాడు అన్నమాట అక్కడ ఎలా ఉంటుందని. కానీ భూమి మీద పరిస్థితి చూస్తే దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకని ఇక్కడ రాజు వేరు, ఇక్కడ పరిపాలన విధానం వేరు, అక్కడ విధానం వేరు. అయితే ఇప్పుడైనా భూమి మీద ఉన్న మనుషుల్లో ఎవరైనా, దేవా సాతాను ఏలుబడి నాకొద్దు, నా ఏలుబడి కూడా నాకొద్దు,
వాడి ఏలుబడి నా ఏలుబడి రెండు రద్దు చేసి, ఈ రెండు ప్రభుత్వాలు బర్తరఫ్ చేసేసి ఆఫ్ పడేసి, ఇదిగో నన్ను నా అంతటా నేనే నీ ప్రభుత్వానికి అప్పగించుకుంటున్నాను దేవా, ఇక నన్ను నీవు ఏలు, నన్ను నీవు ఏలు అని ఏ మనుషుడైతే, ఏ కుటుంబం అయితే ఆయనకు అప్పగించుకుంటారో అప్పుడు ఈ పాట పాడతారు వాళ్ళు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. అర్థమైందా? ఏ మనుషుడైతే, ఏ పురుషుడైతే, ఏ స్త్రీ అయితే సాతాను ప్రభుత్వం వద్దు, నా ప్రభుత్వం వద్దు, పూర్తిగా నన్ను నేను నీకు లోబరుచుకుంటున్నానయ్యా. ఆది మానవుడు ఏ అవిధేయత చూపి సమాధానం, శాంతి, నెమ్మది, ఆనందం పోగొట్టుకున్నాడో అది ఇప్పుడు నా అంతటా నేనే నీకు విధేయుడనై నన్ను నేనే లోబరుచుకుంటున్నానయ్యా, ఇక నన్ను నువ్వు ఏలు, ఆ పరలోక ఆనందాన్ని, దివిలో ఉన్న ఆనందాన్ని భూమిలో ఉన్న నాకు, నా జీవితంలో ప్రసాదించు, నా వారికి ప్రసాదించు అని ఏ మనుషుడు తనంతట తాను స్వేచ్ఛాయుతంగా దేవునికి లోబరుచుకుంటాడో, ఎంతగా దేవునికి లోబడతాడో అంతగా దేవుని ఆనందకరమైనటువంటి అనుభవం వాని జీవితంలోకి ప్రవేశిస్తుంది. దేవునికి అవిధేయత చూపించి పోగొట్టుకున్న సమాధానం మళ్ళా దేవునికి విధేయత చూపి మనల్ని మనం లోబరుచుకున్నప్పుడే తిరిగి పొందగలం. వేరే మార్గమే లేదు. అక్కడున్న ఆనందాన్ని ఇక్కడ అనుభవించాలంటే మనంతట మనమే స్వేచ్ఛగా ఆయనకు మనల్ని మనం లోబరుచుకోవాలి. ఎంతగా అప్పజెప్పుకుంటామో, ఎంతగా లోబరుచుకుంటామో అంతగా దేవుని సమాధానం మన జీవితాల్లోకి వచ్చేస్తుంది. ఇదే రహస్యం. ఇక్కడ లోబడటమా, దేవుడి మీద తిరుగుబాటు చేసి తిరస్కరించి సొంత మైండ్తో, సొంత ఆలోచనతో పనిచేయటం అనేది నీకే స్వేచ్ఛ ఇవ్వబడింది. గమనించాలి, నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను దేవుడు ఒక నియంతలాగా శాసించడు. నువ్వు ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవించవచ్చు, నాకు అందుబాటులోకి రావచ్చు, లేకపోతే ఆ సెల్ ఫోన్లోనే, ఏ సెల్ ఫోన్లో నువ్వు చూస్తున్నావు ఆ సెల్ ఫోన్లోనే ఈ కార్యక్రమాన్ని పక్కన పెట్టి వేరే దానిలో కూడా వెళ్ళిపోవచ్చు. నేను ఆపను, దేవుడు కూడా ఆపడం, నీ ఇష్టం. ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఆయన సంకల్ప ప్రకారం వచ్చావు, ప్రాణం పోయేనాడు కూడా ఇక ఆయన సంకల్ప ప్రకారం వెళ్ళిపోతావు. కానీ ఈ వచ్చిన ప్రారంభ దినం మొదలుకొని చివరికి ప్రాణం పోయే చివరి దినం వరకు పూర్తిగా నీదే స్వేచ్ఛ, నీ ఇష్టం. నువ్వు ఎట్లనన్నా ఊరేగు, దేవుడు నిన్ను అడ్డగించడు. ఎందుకంటే ఆయన నీకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛనే తీసుకెళ్లి సైతానికి అప్పచెప్పాడు. అప్పటి నుంచి వాడేళ్ళటం మొదలు పెడితే మన బతుకులు ఇట్లా తగలబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ ఏలుబడిని రద్దు చేయాలన్నా, అందులో కొనసాగాలన్నా మన చేతుల్లోనే ఉంది. మనం స్పందించకుండా, దేవుణ్ణి మనం ఆహ్వానించకుండా దేవుడు కదలటానికి రూల్స్ ఒప్పుకోవు. అది విషయం. ఒకవేళ దేవుడు మనం అడక్కపోయినా, మనం దేవునికి విజ్ఞాపన చేయకపోయినా, దేవుణ్ణి కోరుకోకపోయినా, దేవుడే వచ్చి మన జీవితాల్లో, మన విషయాల్లో జోక్యం చేసుకున్నాడు అనుకో, వెంటనే వీడు వెళ్ళిపోతాడు అక్కడికి. ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్తాడు. సైతాన్ దేవుని దగ్గరికి ఎట్ట వెళ్తాడన్న డౌట్ పడకండి. వాడికి ఆ అవకాశం ఉంది, బైబిల్లో ఉంది. ఏబు గ్రంథంలోను, ఏబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూసిన, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9, 10 వచనాలు చూసిన, వాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళినట్టుగా రాయబడి ఉంది. కాబట్టి వెళ్ళిపోతాడు, రయ్యమని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి, అయ్యా వాళ్ళకై వాళ్ళు నిన్నైనా నన్నైనా ఆహ్వానించకుండా నువ్వు కదలటానికి లేదు, నేను కదలటానికి లేదు వాళ్ళ జీవితంలో. ఓకేనా? అంతే కదరా అంటాడు ఆయన కూడా. మరి వాళ్ళు
స్పందించిన దాన్ని బట్టే మనం ప్రతిస్పందనగా నేనైనా నువ్వైనా, నన్ను ఆహ్వానిస్తే నేను ఎంటర్ అవుతా, నిన్ను ఆహ్వానిస్తే నువ్వు ఎంటర్ అవ్వాలి. అట్లా కాకుండా వాళ్ళు నేను అడక్కపోయినా పిలవకపోయినా తగుదునమ్మా అని నువ్వు ఎంటర్ అయిపోతున్నావు. ఇది ఎట్లా న్యాయం నాయనా? నాకొక న్యాయం, నీకొక న్యాయమా? ఇది ఎలా సబబు అని వెంటనే వీడు ఆయనను పాయింట్అవుట్ చేస్తాడు. అట్లా చేస్తాడని ఎక్కడుంది అంటారు కొంతమంది ముదర శిఖామణులు. విషయం తక్కువ ఆవేశం ఎక్కువ కొంతమందికి అట్లాంటి హడావుడి వాళ్ళకి చెబుతున్నాను నేను. అని ఎక్కడుంది కాదు. ఏబు విషయములో దేవుడేం చెప్పాడు, సైతాన్ ఏం చెప్పాడు? ఏబు యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అట్లాంటి వాడు ఇంకొకడు లేడు. అంటే దేవుడు చెప్పిన మాటకు అసలు విశ్వమే లోబడిద్దైతే వీడు చూడేమంటాడు? ఊరకనే నీతిమంతుడయ్యాడా? అతడి కలిగిన మొత్తాన్ని నువ్వు ఆశీర్వదించావు. ఊరకనే నిన్ను స్తుతిస్తున్నాడా? ఊరకనే నీకు లోబడ్డాడా? అన్నీ ఆశీర్వదించావు. ఆశీర్వదిస్తే ఎవడైనా చేస్తాడు భజన. ఉన్నాయన్నీ తీసేసి చూడు, అప్పుడు తెలుస్తుంది ఆయన రంగేంటో అని. దేవుని అభిప్రాయము తప్పు అంటాడు వీడు. ఒక ఏబు జీవితంలోనే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఏబు లైఫ్లోనే కాదు, మన అందరి జీవితాలలో వాడు నేరములు మోపుతున్నాడు రాత్రింబగళ్ళు దేవుని ఎదుట. వాడు మళ్ళీ అబద్ధాలు కాదు, నిజమే చెప్తున్నాడు. అబద్ధాలు చెప్తే ఒక్కటే కోటింగ్ పడుద్ది వాడి దవడ మీద. దేవుని సముఖంలో వాడు నిజాలు చెప్పాలి. రాత్రింబగళ్ళు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఎక్కడ? తండ్రి అయిన దేవుని ఎదుట, దేవుని సింహాసనం ముందు. కాబట్టి వీడెళ్ళి ఆయనతో ఆర్గ్యూ చేస్తాడు. నన్ను బలవంతంగా ఎంటర్ అవద్దన్నావు, మరి నువ్వెట్లా వస్తావయ్యా వాళ్ళు పిలవకుండా? నువ్వెట్లా చేస్తావయ్యా భూమి మీద కార్యాలు? నిన్నేమన్నా ఆహ్వానించారా? నిన్నేమన్నా రమ్మన్నారా? నిన్నేమన్నా రమ్మని మొత్తుకున్నారా? నన్ను చూడు దేవా, వాళ్ళు పిలిస్తేనే, వాళ్ళు కోరుకుంటేనే ఎంటర్ అవుతున్నా, లేకపోతే ఎంటర్ అయినా నేను. కాబట్టి నేనే న్యాయవంతుడు అంటాడు దేవుని ముందుకు పోయి. ఆ ఛాన్స్ వాడికి ఇవ్వకుండున్నట్లు దేవుడు ఈ భూమి మీద ఆయన కార్యములు నెరవేర్చుట కొరకు కొంతమందిని విజ్ఞాపనకర్తలుగా ఏర్పరచుకున్నాడు. ఇది రహస్యం. దేవునికి స్తోత్రం చెప్తారా? కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా విజ్ఞాపనకర్తలుగా ఏర్పరచుకున్నాడు. ఆయన భూమి మీద తన కార్యాలు జరపాలంటే, ఆయన కదలాలంటే భూమి మీద కొంతమంది హృదయాలు ఆ భారం పెడతాడు.